Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈరోజు మనం భారతదేశంలోని రివర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. మన దేశంలో నదులంటే కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదు, అవే మన దేశ జీవనాడులు. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, సంస్కృతి ఇవన్నీ కూడా నదులపైనే ఆధారపడి ఉందన్నమాట. అసలు రివర్ సిస్టమ్ అంటే ఏంటి? రివర్ సిస్టమ్ అంటే ఒక మెయిన్ రివర్ మరియు దానితో కలిసే ట్రిబ్యూటరీస్ మొత్తం కలిపి ఏర్పడే ఒక వ్యవస్థ. ఒక పెద్ద నది ఉంటుంది కదా, దానికి చిన్న చిన్న నదులు వచ్చి కలుస్తాయి. అవన్నీ కలిపిందే రివర్ సిస్టమ్. వర్షం లేదా మంచు కరిగిన నీరు ఒక ప్రాంతం నుంచి వచ్చి ఒకే నదిలో చేరుతుంది. ఆ ప్రాంతాన్ని డ్రైనేజ్ బేసిన్ అంటారు. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ రివర్స్ గురించి తెలుసుకుందాం. ఈ రివర్స్ని మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేశారు. బేస్డ్ ఆన్ ఆరిజిన్, బేస్డ్ ఆన్ ఫ్లో, బేస్డ్ ఆన్ బౌండరీ. బేస్డ్ ఆన్ ఆరిజిన్ని బట్టి మళ్ళీ 2 టైప్స్: హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్. హిమాలయన్ రివర్స్ చూసుకుంటే గంగా, యమున, ఇండస్, బ్రహ్మపుత్ర, సట్లజ్, చీనం. అదే పెనిన్సులర్ రివర్స్లో మళ్ళీ 2 టైప్స్: ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, బైతరణి, సుబర్ణరేఖ. అదే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చి నర్మదా, తపతి, మహి, సబర్మతి, మాండవి, జువారి, పెరియార్. బేస్డ్ ఆన్ ఫ్లోని బట్టి 2 టైప్స్: నాన్ పెరినియల్ రివర్స్, పెరినియల్ రివర్స్. నాన్ పెరినియల్ రివర్స్ వచ్చి గాగర్, సుబర్ణరేఖ, కావేరి, పెన్నార్. అదే పెరినియల్ రివర్స్ గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర. ఇప్పుడు బేస్డ్ ఆన్ బౌండరీ, ఇది కూడా 2 టైప్స్: వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ట్రాన్స్ బౌండరీ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో లూని, గాగర్, సరస్వతి, మితి వస్తుంది. ట్రాన్స్ బౌండరీ రివర్స్లో గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, తెస్తా, రవి, సట్లజ్, కోసి, బరాక్. ఇప్పుడు మనం హిమాలయన్ రివర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి హిమాలయన్స్ పర్వతాల నుండి పుడతాయి. మంచు కరగడంతో సంవత్సరం అంతా నీరు ఉంటుందన్నమాట. అందుకే వీటిని పెరినియల్ రివర్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. ఇవి పొడవైన ప్రవాహం కలిగి ఉంటాయి. పెద్ద పెద్ద ప్లెయిన్స్ మరియు ఫర్టైల్ సాయిల్స్ని క్రియేట్ చేస్తాయన్నమాట. పెనిన్సులర్ రివర్స్ అంటే ఇవి డెక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పుడతాయి. ఇవి ఎక్కువగా వర్షాలపైన ఆధారపడి ఉంటాయి. అంటే వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి. ఇప్పుడు మనం గంగా రివర్ సిస్టమ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన మరియు అతిపెద్ద రివర్ సిస్టమే ఈ గంగా రివర్ సిస్టమ్ అన్నమాట. ఈ గంగా రివర్ సిస్టమ్ ఉత్తర భారతదేశంలోని వాళ్ళకి జీవనాధారం అని కూడా చెప్పొచ్చు. ఈ రివర్ సిస్టమ్ వల్ల వ్యవసాయం, త్రాగునీరు, రవాణా మరియు నాగరికత అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరిజిన్ ఆఫ్ గంగా రివర్. గంగా నది హిమాలయాల్లోని గంగోత్రి గ్లేషియర్లో పుట్టింది. ఈ గ్లేషియర్ వద్ద గంగా నది మొదట భగీరథి అనే పేరుతో ప్రవహిస్తుంది. అండ్ ఈ భగీరథి మరియు అలకనంద రివర్ దేవప్రయాగ్ వద్ద కలుస్తాయి. దేవప్రయాగ్ వద్ద కలిసిన తరువాత ఈ నదిని గంగా నది అని పిలుస్తారు. గంగా నది ప్రవాహం. ఈ గంగా నది మొత్తం పొడవు సుమారు 2525 కిలోమీటర్స్. ఈ నదిని 3 భాగాలుగా ప్రవహిస్తుంది: అప్పర్ కోర్స్, మిడిల్ కోర్స్, లోయర్ కోర్స్. అప్పర్ కోర్స్లో ఇది హిమాలయ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో నది వేగంగా ప్రవహిస్తుంది, లోతైన లోయలు ఏర్పరుస్తుందన్నమాట. అదే మిడిల్ కోర్స్లో ఇది ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఇది నది వేగం తగ్గిస్తుంది. విస్తారమైన సారవంతమైన మైదానాలన్నీ కూడా ఫామ్ అవుతాయి. సో ఈ ప్లేస్ అనేది అగ్రికల్చర్కి బాగా సూట్ అవుతుంది. థర్డ్ వన్ లోయర్ కోర్స్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో నది అనేక శాఖలుగా విడిపోతుంది, చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అలా విడిపోవడం వల్లే సుందర్బన్స్ అనే డెల్టా ఏర్పడుతుంది. గంగా ట్రిబ్యూటరీస్. వీటిని లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా చెప్తారు. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో ఫస్ట్ది గాగ్రా. ఇది ఎక్కడ పుట్టిందంటే టిబెటన్ ప్లాట్యూలో మౌంట్ కైలాష్ దగ్గర పుట్టింది. దీన్ని నేపాల్లో కర్నాలి అని పిలుస్తారు. చప్రా, బీహార్లో చప్రా అనే దగ్గర గంగాలో కలుస్తుందన్నమాట. దీని యొక్క సబ్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే బేరి, సేతి, రాప్తి, రోహిణి అన్నమాట. ఈ గాగ్రా అనేది లార్జెస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అన్నమాట. ఫ్లడ్ ప్రోన్ రివర్ అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్ గంధక్. దీని యొక్క బర్త్ ప్లేస్ నేపాల్ హిమాలయాస్లో పుట్టింది. ఇది కాళీ గంధకి అండ్ త్రిశూలి కలిసి గంధక్ అవుతుంది. ఇది సోన్పూర్, బీహార్ వద్ద గంగాలో కలుస్తుంది అనమాట. దీని యొక్క సబ్ ట్రిబ్యూటరీస్ వచ్చి కాళీ గంధకి, త్రిశూలి, మత్స్యంది, సేతి గంధకి. దీని యొక్క ఇంపార్టెన్స్ నేపాల్ గ్లేషియర్స్ నుంచి వాటర్ సప్లై చేస్తుంది. నెక్స్ట్ కోసి. ఇది టిబెట్ అండ్ నేపాల్ హిమాలయాస్లో పుట్టింది. దీంట్లో 3 రివర్స్ కలిసి ఉంటాయి: సన్ కోసి, అరుణ్, తమర్. కుర్సేలా, బీహార్ వద్ద గంగాలో కలుస్తుంది. దీన్ని సారో ఆఫ్ బీహార్ అంటారు, ఎందుకంటే ఇది హెవీ ఫ్లడ్స్ని తీసుకొస్తుంది కాబట్టి సారో ఆఫ్ బీహార్ అని కూడా అంటారు. నెక్స్ట్ మహానంద.
ఇది డార్జిలింగ్ హిల్స్ వెస్ట్ బెంగాల్లో పుట్టింది. వెస్ట్ బెంగాల్లో గంగాలో కలుస్తుంది. దీని యొక్క సబ్ ట్రిబ్యూటరీస్ బలసాన్, మేచి, కన్కై. అండ్ నెక్స్ట్ వన్ గోమ్తి. ఇది చాలా ఇంపార్టెంట్. గోమత్ తాల్ పిలీభిత్ డిస్టిక్ యూపీలో ఉంది, అక్కడ పుట్టింది ఇది. ఇది గాజీపూర్ యూపీలో గంగా వద్ద కలుస్తుంది. దీని యొక్క సబ్ ట్రిబ్యూటరీస్ సాయి రివర్, సరియాన్ రివర్. దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఎంటైర్లీ ఉత్తరప్రదేశ్లోనే ప్రవహిస్తుంది అనమాట. లక్నో ఈ నది ఒడ్డున ఉంది. అండ్ రామ్గంగా బర్త్ ప్లేస్ దూతాటోలి రేంజ్, కుమాన్ హిమాలయాస్లో పుట్టింది ఉత్తరాఖండ్లో. ఇది కానుజ్ ఉత్తరప్రదేశ్ వద్ద గంగాలో కలుస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ కో రివర్, గంగన్ రివర్, ఎరిల్ రివర్. దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇది మోస్ట్లీ హిమాలయన్ రివర్ అనమాట. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి దీని దగ్గర. స్మాలర్ లెఫ్ట్ బ్యాంక్ స్ట్రీమ్స్ చూసుకుంటే బుర్హి గంధక్, బాగ్మతి, కమ్లా, అద్వరా గ్రూప్ రివర్స్ అనమాట. ఇవి మోస్ట్లీ బీహార్ రీజియన్లో ఫ్లడ్ ప్లెయిన్ రివర్స్ అనమాట. ఇప్పుడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గురించి చూద్దాం. ఇవి యమున, తమ్సా, దీన్నే టాన్స్ అంటారు. నెక్స్ట్ సాన్, పుంపన్, దామోదర్. ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ యమున. ఇది యమునోత్రి గ్లేషియర్ నుంచి పుట్టింది, బందర్పూంచ్ శిఖరం నుంచి ఉత్తరాఖండ్లో. దీని మొత్తం పొడవు 1376 కిలోమీటర్స్. ఇది గంగలో కలిసే ప్రదేశం వచ్చి ప్రయాగ్రాజ్ అనమాట, అలహాబాద్లో ఉంది. దీన్నే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనికి సబ్ ట్రిబ్యూటరీస్ వచ్చి చంబల్, బెత్వా, కెన్, సింధ్, టన్స్. యమున గంగా యొక్క అతిపెద్ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అనమాట. నెక్స్ట్ తమ్సా, టన్స్ రివర్. టన్స్ అనే పేరు 2 నదులకు ఉంది. ఇక్కడ గంగాలో కలిసే టన్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్. ఇది కైమూర్ హిల్స్ మధ్యప్రదేశ్లో పుట్టింది. ఇది ప్రయాగ్రాజ్ సమీపంలో గంగలో కలుస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చిన్న లేదా చారిత్రకమైన ముఖ్యమైన నది. రామాయణంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉందన్నమాట. నెక్స్ట్ సోన్ రివర్. ఇది అమర్కంటక్ ప్లాట్యూలో మధ్యప్రదేశ్లో పుట్టింది. ఇది 784 కిలోమీటర్స్ ఉంటుంది. పాట్నా సమీపంలో ధనాపూర్ దగ్గర గంగలో కలుస్తుంది. ఇందులో ప్రవహించే రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఇది ప్రవహిస్తుంది. దీనికి ఉపనదులు చూసుకుంటే రిహండ్, కన్హర్, నార్త్ కోయల్. దీని యొక్క స్పెషాలిటీ విస్తారమైన ఇసుక తీరాలను ఏర్పరుస్తుంది. సోన్ వ్యాలీ దగ్గర చాలా వెడల్పుగా ఉంటుంది ఇది. నెక్స్ట్ పన్పన్ రివర్. ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ, జార్ఖండ్లో పుట్టింది. పాట్నా సమీపంలో గంగలో కలుస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఇది చాలా చిన్న నది కానీ బీహార్లో వరదలకు కారకమవుతుందన్నమాట. నెక్స్ట్ దామోదర్ రివర్. ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ, జార్ఖండ్లో పుట్టింది. దీని యొక్క పొడవు 592 కిలోమీటర్స్. హుగ్లీ రివర్లో కలుస్తుంది. గంగ యొక్క డిస్ట్రిబ్యూటరీ అయిన హుగ్లీ ద్వారా బే ఆఫ్ బెంగాల్కి చేరుతుందన్నమాట. ఇది జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు బరాకర్, కొనార్, బొకారో. దీని యొక్క స్పెషాలిటీ బెంగాల్స్ సారో అని పిలుస్తారు, ఎందుకంటే ఫ్లడ్స్ తీసుకొస్తుంది కాబట్టి. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా ఉంది దీని మీద. ఈ గంగా నది నేరుగా ఒక చోట పుట్టదు. 2 ప్రధాన నదులు కలిసినప్పుడు గంగ ఏర్పడుతుంది. భగీరథి గంగోత్రి నుండి వస్తుంది, అలకనంద బద్రీనాథ్ వైపు నుండి వస్తుంది. ఈ 2 కలిసి దేవప్రయాగ్ వద్ద కలిసినప్పుడు గంగా అని పిలుస్తారు. దీని బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దాం ఇప్పుడు. పంచ్ప్రయాగ్. అసలు పంచ్ప్రయాగ్ అంటే ఏంటి, దానికి వీటికి రిలేషన్ ఏంటి? ప్రయాగ్ అంటే సంగమం. అలకనంద నది ప్రయాణంలో కలిసే 5 ప్రధాన సంగమాలనే పంచ్ప్రయాగ్ అంటారు. అవి విష్ణుప్రయాగ్, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్. వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ విష్ణుప్రయాగ్. ఇది బద్రీనాథ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ అలకనంద, ధౌలీగంగ 2 కలుస్తాయి. ఇది పంచప్రయాగ్లో మొదటిది. ధౌలీగంగ హిమాలయ గ్లేషియర్ నుండి వస్తుంది. ఇది అలకనందతో కలిసిన తర్వాత అలకనంద ప్రవాహం పెరుగుతుందన్నమాట. సెకండ్ వన్ నందప్రయాగ్. ఇందులో కలిసే నదులు అలకనంద, నందాకిని. నందాకిని కూడా హిమాలయ ప్రాంతం నుండే వస్తుంది. థర్డ్ వన్ కర్ణప్రయాగ్. ఇందులో అలకనంద, పిండార్ రివర్, పిండార్ గంగా అంటారు, పిండార్ గ్లేషియర్ నుండి వస్తుందన్నమాట. ఇది మహాభారతంలోని కర్ణుడి పేరు మీద ఉన్న ప్రదేశం అన్నమాట. ఫోర్త్ వన్ రుద్రప్రయాగ్. ఇక్కడ అలకనంద, మందాకిని ఈ 2 కలుస్తాయి. మందాకిని ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? కేదార్నాథ్ నుంచి వస్తుంది. మందాకిని అనేది చాలా పవిత్రమైన నది. ఫిఫ్త్ వన్ దేవప్రయాగ్. చాలా ఇంపార్టెంట్ ఇదే. ఇందులో అలకనంద, భగీరథి గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. ఈ సంగమం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇక్కడే మొదటిసారి అధికారికంగా గంగా అనే పేరు వచ్చింది కాబట్టి.
ఈ అలకనంద ప్రయాణంలో విష్ణుప్రయాగ్లో ధౌలీగంగా కలుస్తుంది, నందప్రయాగ్లో నందాకిని కలుస్తుంది, కర్ణప్రయాగ్లో పిండార్ కలుస్తుంది, రుద్రప్రయాగ్లో మందాకిని కలుస్తుంది, దేవప్రయాగ్లో భాగీరథి కలుస్తుంది. అక్కడి నుండి గంగ ప్రారంభమవుతుందన్నమాట. ఈ అన్ని సంగమాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి, హిమాలయాస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పవిత్ర యాత్రా కేంద్రాలు అన్నమాట. చార్ధామ్ యాత్రలో ఈ సంగమాలను సందర్శించడం కూడా ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ సుందర్బన్స్ డెల్టా ఫార్మేషన్ గురించి చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బే ఆఫ్ బెంగాల్ తీరంలో ఫామ్ అయిందే ఈ సుందర్బన్స్ డెల్టా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా. ఇది ఎలా ఫామ్ అయిందంటే సుందర్బన్స్ అనేది గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల డెల్టా అన్నమాట. ఇది ఫస్ట్ హిమాలయాస్ నుండి మట్టి తీసుకొని వస్తుంది. గంగా, బ్రహ్మపుత్ర ఈ రెండు నదుల హిమాలయాల్లో పుట్టి భారీగా సెడిమెంట్స్ తీసుకొస్తాయి. అంటే మట్టి, ఇసుక, గడ్డి, రాళ్ల పొడి వీటినన్నిటినీ తీసుకొస్తాయి అన్నమాట. హిమాలయాస్ అనేవి చాలా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ కాబట్టి రెయిన్స్, గ్లేషియర్స్ కరుగుదల వల్ల భారీగా మట్టి అనేది కిందకు వస్తుందన్నమాట. నది సముద్రం దగ్గరికి రాగానే స్లోప్ అనేది తగ్గి వాటర్ స్పీడ్ అనేది కూడా తగ్గుతుందన్నమాట. వేగం తగ్గడం వల్ల ఏమవుతుంది, మట్టి కింద పడుతుంది. దీంతో క్రమంగా మట్టి అనేది పేరుకుపోయి భూమి ఏర్పడుతుంది. డెల్టా ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఎలా, నది సముద్రంలో కలిసే ముందు అనేక చిన్న చిన్న కాలువలుగా విడిపోతుంది. వీటిని డిస్ట్రిబ్యూటరీస్ అంటారు. పద్మ, మేఘ్నా ఇలా విభజన జరిగిందనమాట. ఈ విభజన మరియు మట్టి పేరుకుపోవడం వల్ల ట్రయాంగిల్ షేప్లో ల్యాండ్ ఏర్పడుతుందన్నమాట. దాన్నే డెల్టా అంటారు. ఈ సుందర్బన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. మ్యాంగ్రూవ్స్ అంటే ఉప్పు నీటిలో పెరిగే చెట్లు అనమాట. ఏరియల్ రూట్స్ ఉంటాయి వీటికి, నీటిలో నిలబడగలవు అనమాట ఇవి. వీటిలో స్పెషల్ చెట్టు ఏంటంటే సుందరి ట్రీ. అందుకే వీటికి సుందర్బన్స్ అనే పేరు వచ్చింది. దీంట్లో గంగా యొక్క పాత్ర ఏంటంటే గంగా భారీగా సెడిమెంట్స్ తెస్తుంది. ప్రతి ఇయర్ ఫ్లడ్స్ వల్ల కొత్త మట్టి చేరుకుంటుంది. బే ఆఫ్ బెంగాల్లో డెల్టా అనేది విస్తరిస్తుంది అనమాట. ప్రపంచంలోనే ఎక్కువ సెడిమెంట్స్ తీసుకొచ్చే నదుల్లో గంగా, బ్రహ్మపుత్ర ఒకటనమాట. ఈ సుందర్బన్స్ అనేవి ఎందుకు ముఖ్యమంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా, సుమారు 1,00,000 చదరపు కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇక్కడే రాయల్ బెంగాల్ టైగర్స్ని మనం చూస్తాం. సైక్లోన్ ప్రొటెక్షన్ కూడా అంట. ఎలా, మ్యాంగ్రూవ్స్ తుఫాన్ల నుండి రక్షణ ఇస్తాయి మనకి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అండ్ ఈ ఫార్మేషన్ని సింపుల్గా చెప్పాలంటే హిమాలయాస్ నుంచి ఎరోషన్, గంగా, బ్రహ్మపుత్ర సెడిమెంట్స్ తీసుకొస్తాయి. బే ఆఫ్ బెంగాల్ దగ్గర వేగం తగ్గుతుంది. ఆ వేగం తగ్గడం వల్ల మట్టికి పేరుకుపోయి డిస్ట్రిబ్యూటరీస్ ఏర్పడతాయి. తర్వాత డెల్టా ఏర్పడుతుంది. అండ్ ఈ డెల్టా వల్ల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు కూడా పెరుగుతాయి అన్నమాట. మనకి ఈ గంగా నది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. ఫస్ట్గా వ్యవసాయం. గంగా పరివాహక ప్రాంతం భారతదేశంలో అత్యంత సారవంతమైన భూమి ఉంది. ఇక్కడ బియ్యం, గోధుమలు, చెరుకు వంటి పంటలు గంగా నీటితో సాగు అవుతాయి. ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ప్రపంచంలోనే అత్యంత ప్రొడక్షన్ ఇచ్చే ప్లేస్ అన్నమాట. సెకండ్ది వాటర్. కోట్లాది మంది ప్రజలకు గంగా నది వాటర్ అనేది మెయిన్ రీసోర్స్ అన్నమాట. హరిద్వార్ నుండి కోల్కతా వరకు అనేక నగరాలు గంగా నీటిపైనే ఆధారపడుతున్నాయి. థర్డ్ది విద్యుత్ ఉత్పత్తి. హిమాలయ ప్రాంతాల్లో గంగా మరియు దాని ఉపనదులపై నిర్మించే డ్యామ్స్ వల్లే ఈ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు టెహ్రీ డ్యామ్. అండ్ ఫోర్త్ది రవాణా. ప్రయాగ్రాజ్ నుండి హల్దియా వరకు గంగా జాతీయ జలమార్గంగా ఉపయోగపడుతుంది. ఇది చౌకైన సరుకు రవాణాకు సహాయపడుతుంది. ఐదవది చేపల వేట. గంగా నది వేలాది కుటుంబాలకు జీవనాధారం. రోహు, కట్ల, హిల్సా వంటి చేపలు ఇక్కడ లభిస్తాయి. సిక్స్త్ది ఆధ్యాత్మిక ప్రత్యేకత. గంగా నది హిందువులకు చాలా పవిత్రమైంది. వారణాసి, హరిద్వార్ వంటి ప్రదేశాల్లో పుణ్యస్నానాలు, గంగా హారతి జరుగుతాయి. చివరిగా బయోడైవర్సిటీ అండ్ డెల్టా. సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. గ్యాంగటిక్ డాల్ఫిన్ వంటి అరుదైన జాతులు కూడా గంగా నదిలో ఉంటాయన్నమాట. సో ఇక్కడితో గంగా నది కంప్లీట్ అయింది. రిమైనింగ్ రివర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.